ఈ కార్తీక మాసం ఉసిరికాయ ఆవరు చింతకాయ ఆవకాయ పట్టుకోపోవటం మన ఆంధ్రులండి డబ్బి అండి. ఇదిగోండి ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, ఇదిగోండి నూనె, ఉప్పు, కారం, ఇగో ఎల్లుల్లిపాయలు, ఉసిరికాయలు, కొంచెం చింతకాయలు. నేను పిక్నిక్కి వెళ్ళామండి, అక్కడి నుంచి తెచ్చామండి. చాలా బాగుంటాయండి ఆవకాయ. మన అందులో కార్తీక మాసంలో తింటే చలికాలం మరీ టేస్ట్గా అనిపిస్తాయండి. ఇప్పుడు వేసుకుందామండి అన్ని. ఇదిగోండి కొంచెం మెంతిపిండి ఎక్కువ, ఆవపిండి ఎక్కువ వేస్తున్నానండి. ఆవపిండి కొంచెం గుప్పుడు వరకు వేసానండి. మెంతిపిండి ఎంత వేసాను, జీలకర్ర ఇంకెంతగా తక్కువ వేసానండి. ఇగో ఎల్లుల్లిపాయ తొక్కండి, చెదగొట్టుంచుకున్నాం ఎల్లుల్లిపాయలండి. చింతకాయ, పెద్ద ఉసిరికాయ, ఆవకాయ అండి. అచ్చబెట్టేసిన ఉసిరికాయలండి, తొనలు ఊడిపోతే బాగుంటుంది. అంత ఉసిరికాయ ఇది వరకు తింటలేదు కదండి, పాతకాలం అయితే ఒకటోటి తినేసారు. ఇగోండి ఉసిరికాయ, చింతకాయ, ఆవకాయ. బాబా చలికాలం తలుచుకుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తుందండి. బయట కంటే పావు 150 రూపాయలు అలా అమ్ముతున్నారండి. ఇదిగోండి 3 రోజుల తర్వాత దీన్ని ఒక సీసాలు ఎందులో పెడతానండి. 3 రోజుల తర్వాత తీసి చూసుకుందామండి. నూనె అయితే మస్తుగా పడుతుందండి, కానీ నోట్లో ఒక్క ముక్క పెట్టుకున్నామంటే పళ్ళోడు అన్నం తినొచ్చండి, అన్నంలో వేసుకుంటే అండి ఇది పచ్చడి. ఈ విధంగా మీరు కూడా పట్టు చూసుకోండి. పావు ఉసిరికాయలు, అర్ధపావు ఉల్లిపాయలు, ఉసిరికాయలు అయితే మిగతా తీరా పచ్చడి అవుతుందండి. ఉసిరికాయ, చింతకాయ, ఆవకాయ అయితే అయిపోయిందండి. కొద్దిగా నిమ్మరసం వేసేవండి. ఇదిగోండి మేము ఎండబెట్టుకున్నామని చెప్పాను కదండి, అదిగోండి నిమ్మరసం. ఈ కేజీన్నర నిమ్మకాయల రసం అండి, అది కొద్దిగా వేసేవండి పుల్లగా. ఇదిగోండి ఆవకాయ చూస్తుంటే నీరు వస్తుంది నోట్లోంచి అంటే చాలా బాగుందండి. ఇదిగోండి మా కాళ్ళకు ఒక ముద్ద, నేను ముద్ద తింటున్నాం. అబ్బాబ్బా నోట్లోంచి నీరైతే ఎలా ఉంది, అదిరిపోయింది అత్తయ్య. పట్టుకు చూడండి తప్పకుండా మీరు. నేను చెప్పిన మాటని ఏ ఆవకాయనా సరే నేను కొలతలు చెప్పలేకపోతున్నానండి. కొద్దిగా ముందు ఆవపిండి కొంచెం ఎక్కువ వేయండి, మెంతిపొడి బాగా తక్కువ వేయండి, జీలకర్ర పొడి దానికంటే తక్కువ వేయండి, ఎల్లుల్లిపాయలు తక్కువ వేయండి. అబ్బబ్బబ్బబ్బా